పాడాలనే తాగి చూడ రుచుల స్టప్పులందు చికెన్ పీసుల కిక్కులే పనికి మాలోడా మనిషి రోజు మామ రే పనికి మాలోడు అంటే మంచిగా అనిపిస్తుంది మామ అంటే అంటాడు మనిషి రోజు మామ తాగి తొందరగా పోదామా నీకు నేను మనసుకోరు అనుకుంటాను విను తాగి తాగి మీ తాత చచ్చిపోయిండ్రు అది కూడా గుర్తులేదా తాగి తాగి చనిపోలే మరి లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడు తాగితే నష్టాలే నానా తాగడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి డబ్బులు లాభాలు లెక్క పెట్టుకో లాభాలా చెప్పురా తాగిన ఇంకా దొంగలు పడర్రా ఎందుకు రాత్రంతా వాడే గోల పెట్టుకుంటూ ఉంటాడు కాబట్టి ఒకవేళ దొంగలు పడ్డమనుకోండి ఏం తీసుకుపోలేదు ఎందుకు ఉండే మొత్తం వాడే అమ్ముకో తాగుతాడు అరే తాగుపోతానికి ముసల్తనం రాదు కానీ ఎందుకురా చెన్నై పోతాడు అందుకురా కళ్ళు తాగడానికి కైలాసం పోతాడు సారదాడు సర్గం పోతాడు ప్రాణాలు బ్రహ్మలోకం పోతాడు విష్ణుదాడు విష్ణులోకం పోతాడు వీడు తాగుతావా ఏం తాగడం యమలోకం పోతాడని ఏం కావా మొన్న రమేష్ సార్ పిలిచి రాజమౌళి ధ్వనికి ప్రతి ధ్వనికి అర్థం చెప్పడు నువ్వు సైన్స్ నీకు బాగా తెలుసు ఏం చెప్పినావు సార్ తీరుముతో ఓపెన్ చేస్తే టోప్ అని సౌండ్ అయితే ధ్వని సార్ అన్న మరి ప్రతిధ్వని అన్నాడు ఆ తీరు రావడం పిల్లలకి తెప్పది కూడా ప్రతిధ్వని సార్ అన్న నేను చెప్పే దాంట్లో నష్టాలు ఉన్నాయి లాభాలు ఉన్నాయి చెప్పండి లాభాలు ఉన్నాయి అరే లిక్కర్కి లివర్కి మధ్య జరిగిన అంటే తాగితే ఏమవుతుంది బాడీలో అత్యంత విలువైన పార్ట్ లివర్ అది ఖరాబ్ అయింది లేదు ఇంకేమన్నా రాత్రి గోల చేస్తాడంటే ఎవరు ఒరిటనే ఉంటాడు ఒర్రిపోతు కుక్కవాడు కుక్క ఉన్నట్టు ఉంటాడు విలువ ఉంటుంది కాదు ఉండదు ఉన్నాయి మొత్తం అమ్ముకో తాగుతాడన్న తాగుతా ఏమని చెప్తాడు పిల్లలు ఉండరు వాడు విలువ ఉండదు ఏముండదు అని పిక్కాడు పిచ్చగాడు అవుతాడు తాగినోడు మధ్యనే పోతాడని చెప్పిన ఇవన్నీ కాదు కానీ వాళ్ళకి నష్టాలని అర్థమైనవి ఇవన్నీ కాదు ఇంత చేసి ఈయన తాగాడు ఫస్ట్ ఒకసారి కట్టే చప్పట్లు కొట్టండి ఫస్ట్ ఆరు 7 వస్తున్నాయరా ఆకలి అవుతుంది అనుకుంటా అందరికీ అంతేనా మళ్ళీ అనుకుంటారు కావచ్చు మాకు ఆకలి అయితే మేము తిందాం అనుకుంటే వీళ్ళు మా మెదళ్ళు తింటున్నారు అనుకుంటున్నాము అదేరా అన్న బారులో గుమస్తా కుమ్మేస్తా వాటర్ ఉంటే దున్నేస్తా సామాన్లన్నీ అమ్మేస్తా బాడీలో ఉన్న చెమట కూడా మందు అయ్యేలా తాగేస్తా కాస్త ఐసేవి చేపెట్టి కలిపేసేయి నరాల్లో గిరిగిర గరగర తిరిగిపోవాలి ఏమైందో బాడీలో ఈ వేడి ఏందో నేనేమో రోడ్డుకితే పడుతా లేస్తా వరుతా పరుతా బారులో గుమ్మస్తా రోజు వెళ్ళి వేసేస్తా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి గట్టిగా చెప్పట్లు సో కేవలం మిమ్మల్ని నవ్వించడం కోసం మాత్రమే ఇవన్నీ సో దయచేసి మేము చేసిన దాంట్లో ఏమన్నా తప్పులుంటే నిజంగా క్షమించండి ఎందుకంటే ఆయన క్షమించండి నన్ను క్షమించకండి ఓకే ఎందుకంటే మొత్తం తప్పులు చేసుకుంటుంటారు కాబట్టి క్షమించిన లాభం లేదు సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండ్ 10th స్టూడెంట్స్ అందరు కూడా ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్లో మీరు ఇంకా మంచి పొజిషన్కి రావాలని మనస్ఫూర్తిగా చెప్తా కళల ప్రపంచం కల్లోల ప్రపంచం అరచేతిలో కొలువయింది అంతేనా అర్థమైంది ఫోన్ గురించి చెప్తున్నాడు విద్యార్థులు ఈ రోజుల్లో మేము చిన్నప్పుడు మాకు డిగ్రీ వరకు కూడా